నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. చంద్రశేఖర్ గారు, ఈ మధ్య కాలంలో ఈ వాటర్ స్పోర్ట్స్‌కి సంబంధించి నేచర్‌ని ఎంజాయ్ చేయడానికి అండ్ పక్క దేశం ఎక్కడికన్నా వెళ్ళాలి అని అనుకుంటే మోస్ట్ ఆఫ్ ది చాయిస్ ఎవరి దగ్గరికెళ్తుంది అనంటే బాలీకెళ్తుందండి. అవునండి. ఎందుకో అవును. బాలి అంటే చాలు అవును. ఒకసారైనా వెళ్ళొచ్చేయాలి అనిపిస్తుంది. అవునండి. అండ్ అంతగా కూడా ప్లాన్ చేసుకోక్కర్లేదు. అవును. బయటికి వెళ్ళాలి, ఇంటర్నేషనల్ యెస్. ట్రిప్ ఎయ్యాలంటే సరిపోతుంది. కరెక్ట్. మరి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళ దగ్గరున్న ప్యాకేజ్ ఏంటండి? ఎట్లా ఉండింది? మీరన్నట్టు బాలి ఆన్ అరైవల్ వీసా ఉంది. హ్మ్. కాబట్టి ఏంటంటే, మనం అనుకున్నప్పుడు వెళ్లి రావచ్చు. అంటే వీసా అప్లై చేయాలి, వస్తుందా రాదా అనే మాటే టెన్షన్ లేదు. అవును. అక్కర్లేదు. సో, కాపోతే ఏంటంటే, బాలి అనేది మనకి డైరెక్ట్ హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు కాబట్టి, ఫ్లైట్స్‌కి మాత్రం కొంచెం ముందు ప్లాన్ చేసుకోవాలి మనం. హ్మ్. ఎందుకంటే, చాలా హై డిమాండ్ రేట్‌లో ఉండిద్ది. ఉంటుంది. హై రేట్‌లో ఉంటుందనమాట. అంటే లేదా కౌలాలంపూర్ నుంచైనా వెళ్ళాలి, లేదా సింగపూర్ నుంచైనా, లేదా థాయిలాండ్ నుంచైనా. ఈ 3 ప్లేసెస్‌లో మనకు కంప్లీట్‌గా ట్రాన్సిట్ ఉంటుంది బాలీకి. హ్మ్. సో, హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్, కౌలాలంపూర్ టు బాలి. అంటే 3½ అవర్స్ మనకిక్కడి నుంచి కౌలాలంపూర్. అక్కడి నుంచి ఒక 2 అవర్స్ 3 అవర్స్ ట్రాన్సిట్ ఉంటుంది. అక్కడి నుంచి బాలి ఒక 2 అవర్స్. హ్మ్. సో, ఈ మొత్తం కలిపితే ఒక 7-8 అవర్స్ మనకి జర్నీ ఉంటుంది బాలీకి. సో, ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ బాలి ప్రయాణం చేసే మన కస్టమర్ల కోసము 4 నైట్స్, 5 డేస్ ప్యాకేజ్ తీసుకొచ్చిందండి. హ్మ్. 4 నైట్స్, 5 డేస్. మీరన్నట్టు బాలి అనేది బీచెస్ అండ్ కల్చరల్‌గా తర్వాత సైట్ సీయింగ్, నేచర్ పరంగా గూడా చాలా అద్భుతమైన కంట్రీ అండి. ఓన్లీ ఆ స్వింగ్ కోసం బాలి వెళ్ళేవాళ్ళున్నారు. బాలి స్వింగ్ కోసం వెళ్ళేవాళ్ళుంటారు. అవును. సో, ఈ అన్నీ కలగలిపిన కంట్రీ ఏదైనా ఉంటే నేనైతే బాలి అనే జెప్తాను. కొన్ని హ్మ్. కొన్ని చోట్ల కల్చరల్ ఉండదు. ఓన్లీ సైట్ సీయింగ్ ఉంటాయి. కొంచెం సీ ఉండదు. తర్వాత కొన్ని కొన్ని చోట్ల ఈ సైట్ సీయింగ్ ఉండవు. ఇలాంటి నేచర్ ఉండదు. అన్నీ కలగలిపిన కంట్రీ ఏదంటే బాలి అండి. ఈ బాలి కోసం ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీకు 4 నైట్, 5 డేస్ ప్యాకేజ్ తీసుకొనొచ్చింది. ఈ 4 నైట్స్, 5 డేస్ ప్యాకేజ్ గూడా ఓన్లీ రూ. 70,000 మాత్రమే. అంతేనా? యెస్. ఓహ్! 70,000 రూపీస్‌లోనే ఇది గూడా మనకి ఫిబ్రవరి 23 ఉందండి. యాక్చువల్‌గా 1 క్రాస్ అయితది గదా! యెస్. ఆల్‌మోస్ట్ మేము మీకు వెళ్ళొచ్చినప్పుడు అయితే అంతే అయింది. యెస్. ఆల్‌మోస్ట్ మీకు 90,000-95,000 అయితే కంపల్సరీ అవుతుందండి. హ్మ్. అందులోనూ మేమిచ్చే ఫ్లైటు మలేషియన్ ఎయిర్‌లైన్స్. హుహు. ఈ 23 ఒక స్పెషల్ గ్రూప్ ఉందనమాట. నార్మల్‌గా ఏంటంటే మనకి ఎయిర్ ఏషియా ఫ్లైట్స్ ఉంటాయి. కౌలాలంపూర్ నుంచి వెళ్ళటానికి. సో, ప్రత్యేకంగా 23 ఫిబ్రవరిన మేము ఈ ప్యాకేజ్ తీసుకొనొచ్చాం. ఓహ్! ఎక్స్‌క్లూజివ్‌గా మన వ్యూయర్స్ ఎక్స్‌క్లూజివ్‌గా. కోసం. యెస్. మన మన వ్యూయర్స్ కోసం, కస్టమర్స్ కోసం గూడా. హ్మ్. సో, ఈ 4 నైట్, 5 డేస్‌లో ఇక్కడి నుంచి మనం బాలి రీచ్ అవుతాం. బాలి అయిన తర్వాత ఈ ఆనరల్ వీసా ఏదైతే ఉందో అది కస్టమర్సే పే జేసుకోవాలి. హుహు. జస్ట్ ఒక 1 అవర్‌లోనే అయిపోతుంది ఈ ఆనరల్ వీసా అంటే ప్రాసెస్ పెద్ద అంతా గూడా. అమౌంట్ కూడా ఉండదు. వాళ్ళకి మనం చెప్దాం యెస్. కూడా. యెస్. అప్రాక్సిమేట్‌లీ 3000 అట్లా అంతేనండి. ఉంటుందంతే. కరెక్ట్. $30-35 అవుతుంది. హ్మ్. మీరన్నట్టు అరౌండ్ 3000 రూపీస్. అంతే. యెస్. సో, అక్కడికెళ్ళిన తర్వాత మా టూర్ మేనేజరు వీళ్ళ కస్టమర్స్ అందరికి కూడా గైడ్ చేస్తారు. ఎట్లా ప్రాసెస్ ఏంటి ఆన్ అరైవల్ వీసాకి. ఫస్ట్ మనం అమౌంట్ పే చేయాలి. పే చేసిన ఇమిగ్రేషన్ లైన్‌లో ఉండాలి. ఇమిగ్రేషన్ అయిపోతే మన గైడ్ రిసీవ్ చేసుకుంటారు. హ్మ్. సో, గైడ్ రిసీవ్ చేసుకున్న తర్వాత మనకు అక్కడి నుంచి ఫస్ట్ మనం హోటల్ చెక్ ఇన్ అవుతాం. ఈ 4 నైట్, 5 డేస్‌లో మొట్టమొదటి రోజు. మన హోటల్ చెక్ ఇన్ అయిన తర్వాత కాస్త రిలాక్స్ అయ్యి, అక్కడి నుంచి మనం అక్కడ కుటా అనే ఏరియాని మెయిన్ మనకి సెంటర్ అన్నమాట. హ్మ్. అంటే మొత్తం బాలి అంతా కూడా 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. ఒకటి కుటా ఏరియా, ఇంకోటి ఉబుద్ ఏరియా. హ్మ్. సో, మన కుటా ఏరియాలోనే మన హోటల్ ఉంటుంది. ఆ హోటల్‌లో స్టే చేసి అక్కడి నుంచి ఆ కుటా బీచ్ అందాలను చూడటానికి వెళ్తాం ఈవినింగ్ టైము. సో, అది చూసిన తర్వాత డిన్నర్ చేసుకొని అదే హోటల్‌లో ఉంటాం. నెక్స్ట్ డే రోజు నేనిప్పుడు ఉబుద్ అని చెప్పాను కదా! ఉబుద్ విజిట్‌కెళ్తాం. ఉబుద్ ఓకే. టౌన్. సో, ఉబుద్ అనేది కూడా మాక్సిమం అక్కడ ప్లేసెస్ అన్నీ కూడా కల్చరల్ యాస్ వెల్ యాస్ మనకి సీనరీస్ ఉన్నాయండి. మీరు హ్మ్. చెప్పిన రైస్ టెర్రస్ గాని, స్వింగ్ గాని హ్మ్. ఇవన్నీ కూడా ఉబుద్ ఏరియా చాలా ఫేమస్. ఉబుద్‌లోనే మెయిన్ ఇంకొక అట్రాక్షన్ ఏంటంటే తీర్థ టెంపుల్ ఉందండి. ఓకే. అంటే ఆ హోలీ వాటర్ అక్కడ స్ప్రింగ్స్ ఉన్నాయన్నమాట. స్ప్రింగ్స్ దగ్గర హోలీ వాటర్, ఆ హోలీ వాటర్ వస్తా ఉంటుంది. అక్కడ మనం దిగి స్నానాలు చేయొచ్చు. హుహుహు. సో, స్నానం చేస్తే చాలా ఫ్రెష్ వాటర్ అండి. అసలు ఆ అట్మాస్ఫియరే మనకి ఒక ఒక విధమైనటువంటి ఎనర్జీ వస్తుంది. ఆ తీర్థ టెంపుల్‌లో. దానికేంటంటే మనకి ఒక డ్రెస్ కూడా ఇస్తారు వాళ్ళు స్పెషల్‌గా. మన డ్రెస్‌తో పాటు ఆ డ్రెస్ కూడా మనం వేసుకోవాలి. ఓకే. సారంగ్ అంటారనమాట. హుహు. సో, అది ఇస్తారు. అది తీసుకొని ఆల్‌మోస్ట్ మనకి మోర్ థాన్ 1 అవర్ టు 1 ½ అవర్ పడుతుందండి. లోపలంతా స్ప్రింగ్స్, వాటర్‌లో దిగి మనకు కొంతమంది స్నానాలు చేస్తారు. ఈవెన్ మన
ఇండియన్సే గాదు. ఫారినర్స్ గూడా దానిలో దిగి స్నానాలు చేస్తా ఉంటారు. సో, అంత ఫ్రెష్ వాటర్ ఉంటుంది. అంత కల్చరల్‌గా అంత వాళ్ళకి ఇంపార్టెన్స్ అనమాట అక్కడ బాలి తీర్థం అంటే పల్లి. మనం ఇండోనేషియా యెస్. కాబట్టి యెస్. అక్కడంతా ముస్లిం కంట్రీ ఇట్లా చెప్తూ అవునండి. ఉంటారు. కానీ అవునండి. ఎస్పెషల్లీ బాలీలో మనం హిందూయిజం ఎక్కువ చూస్తాం. ఎక్కువ కనపడుతుందండి. వాళ్ళు కరెక్టే. నేచర్‌ని వర్షిప్ చేస్తారు. యెస్. వర్షిప్ చేస్తారు. సో, ఈ తీర్థంపల్ టెంపుల్ 1 ½ అవర్ పడుతుంది. తర్వాత అక్కడ ఉబుదు ప్యాలెస్ అని ఉందనమాట. హ్మ్. ఆ ఉబుదు ప్యాలెస్, ఆ ఉబుదు మార్కెటు, తర్వాత ఈ రైస్ టెర్రసు, తర్వాత అక్కడ వాటర్ ఫాల్స్ ఉంది. హ్మ్. వాటర్ ఫాల్ విజిట్ ఇవన్నీ చూసుకొని, సెకండ్ డే రోజు మొత్తం ఇయన్నీ చూసుకొని, లంచ్ చేసుకొని, మళ్ళీ మనం బ్యాక్ మనకి కుటా ఏరియాకొచ్చి డిన్నర్ చేసుకొని హోటల్‌లో రెస్ట్ తీసుకోండి సెకండ్ డే. ఓకే. థర్డ్ డే వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్‌కెళ్తాం. మనకి చెప్పాను కదా! ఇందాక మనకి బాలి అంటేనే మొత్తం చుట్టుపక్కల సీ ఉంటుంది. సో, హ్మ్. ఒక బీచ్‌కెళ్తాం మనం. తాంజోంగ్ బీచ్ అని చెప్పేసి ఆ బీచ్‌కెళ్తే, ఆ బీచ్‌లో మనము ఒక బోట్ రైడ్ ఇస్తాం. బోట్ రైడ్‌లో పక్కన టర్టిల్ ఐలాండ్ అని ఉంటుంది. అక్కడ వాళ్ళు టర్టిల్స్‌ని దాన్ని పెంచుతా ఉంటారనమాట. ఓకే. సో, టర్టిల్ ఐలాండ్ తీసుకెళ్తాం. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కస్టమర్స్‌కి చాయిస్ ఇస్తామండి. ఎవరైనా వాటర్ స్పోర్ట్స్ చేసుకోవాలంటే వాళ్ళ పేమెంట్‌తోనే ఆ వాటర్ స్పోర్ట్స్ చేసుకోవచ్చు. హ్మ్. పారాసైలింగ్ ఉంటుంది. తర్వాత స్కూబా డైవింగ్ ఉంటుంది. బనానా బోట్ ఉంటుంది. స్నార్క్లింగ్ ఉంటుంది. స్నార్కెలింగ్ ఉంటుంది. ఇవన్నీ గూడా చక్కగా అక్కడ ఎంజాయ్ జేయొచ్చు. అక్కడ మనకి లంచ్ ఉంటుంది. లంచ్ తర్వాత ఇంకొక మెయిన్ కల్చరల్ ఈవెంట్ ఏదంటే జీడబ్ల్యూకే పార్క్ అంటారు. హుహు. అంటే గరుడ, విష్ణు సేన పార్క్. హుహు. అంటే వాళ్ళకి మన హిందూ గాడ్స్‌లో విష్ణువుకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది గదా! వాళ్ళు గూడా అట్లానే. సో, అక్కడ గరుత్మంతుడి విగ్రహం ఉందండి అది. దాని మీద మన విష్ణు భగవానుడు కూర్చొనుంటారు. ఆ స్టాచ్యూ హైట్ 121 మీటర్లు ఉంటుందండి. 121 మీటర్స్. సో, అంత అద్భుతంగా చెక్కడం గానియండి, గరుత్మంతుని చూపించిన విధానం కూడా చాలా హైలైట్ అండి. హ్మ్. సో, దాన్ని చూడటానికి వెళ్తే అది ఆల్‌మోస్ట్ ఒక 1 అవర్ పడుతుంది. ఓకే. 1 అవర్ పడుతుంది. సో, అక్కడి నుంచి ఒక 1 ½ అవర్ చూసుకున్న తర్వాత ఇంకొక అద్భుతమైన ప్లేస్ ఉలవత్తు టెంపుల్. ఓకే. ఆ ఉలవత్తు టెంపుల్ మనకి ఒక కొండ క్లిఫ్ మీద ఉంటుందండి. ఆ కొండ క్లిఫ్‌కి ఎక్కిన తర్వాత సన్‌సెట్ అద్భుతంగా ఉంటుందక్కడ. సో, ఆ సన్‌సెట్ చూడటానికి చాలామందొస్తారు. సో, ఆ ఉలవత్తు టెంపుల్ అనేది శివుడి టెంపుల్. ఓకే. సో, ఈ బాలీలో ఉన్న అన్ని టెంపుల్స్‌ని గూడా యాక్చువల్‌గా ఏంటంటే, విజిటర్స్ ఎవరికీ లోపలికెళ్ళటానికి అలో ఉండదండి. హ్మ్. ఓన్లీ బలనీస్, హిందూస్ మాత్రమే లోపలికెళ్ళి పూజ చేసుకునే అధికారం ఉంటుంది. వాళ్ళని మాత్రమే అలౌ చేస్తారు. ప్లస్ ఇంకొకటేంటంటే, ఎక్కడ గూడా మనకి దేవుడి రూపాలు కనపడవు. అవును. దేవుడి రూపాలు కనపడవు. సో, వాళ్ళు మెయిన్ డెయిటీస్ వచ్చేటప్పటికి మనకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. ఈ ముగ్గురు దేవతల్ని మాత్రం వాళ్ళు ఆరాధిస్తారు బాగా. సో, ఉలవత్తు టెంపుల్ స్పెషల్‌గా మనకి రుద్ర అంటే శివభగవానుడికి సంబంధించిందనమాట. సో, ఆ టెంపుల్ అది చూసుకుంటాం. తర్వాత ఆ రోజు అక్కడే స్టే చేస్తాం. ఫోర్త్ డే రోజు మనకి మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది. అంటే షాపింగ్ ఎక్కువ ఉంటుంది. షాపింగ్ చూసుకున్న తర్వాత అక్కడ మనము తర్వాత ఇంకొక టెంపుల్ తనహా లాట్ టెంపుల్ అని ఉంది. హ్మ్. అది కూడా ఇంకొక అద్భుతం. మొత్తం బీచ్ లోపలుంటుందది టెంపుల్. హ్మ్. మొత్తం 4 వైపులా నీళ్లుంటాయి. సో, ఈవినింగ్ టైమ్‌లో అది కూడా సన్‌సెట్ చాలా ఎక్సలెంట్‌గుంది. ఈవినింగ్ టైమ్‌లో మనం సముద్రం నీరు పక్కకెళ్తుంది. ఓహ్! అప్పుడు మాత్రమే మనం ఆ టెంపుల్ వెళ్ళటానికి వీలవుతుందనమాట. అందుకని ఈవినింగ్ టైమే మనం ఆ టెంపుల్‌కెళ్తాం. ఆ టెంపుల్‌లో మనకి తీర్థం ఇస్తారు. అది మనకి మంచినీళ్ళలాగా ఉంటుంది. హుహు. హ్మ్. సో, ఆ టెంపుల్ ఏంటంటే, మనకి సముద్రుడు ఉన్నారు గదా! భగవంతుడు. సో, సీ ఆఫ్ గాడ్. సీ ఆఫ్ గాడ్‌కి వాళ్ళు దాన్ని కేటాయించిన ప్లేస్ అది. సో, అదయిపోయిన తర్వాత ఫిఫ్త్ డే రోజు మనం బయలుదేరి బ్యాక్ మనం హైదరాబాదొస్తాం. ఓకే. సో, ఈ హిందూయిజంని వాళ్ళు ఎంతగా ప్రొటెక్ట్ చేస్తున్నారంటే, ప్రతి ఒక్క విలేజ్‌లో కూడా 3 టెంపుల్స్ ఉంటాయండి. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ అట్లా 3 ప్లేస్. స్టార్టింగ్ బ్రహ్మ ఉంటారు. బ్రహ్మ టెంపుల్ ఉంటుంది. తర్వాత విష్ణు భగవాన్ టెంపుల్ ఉంటుంది. తర్వాత శివ భగవాన్ టెంపుల్ ఉంటుంది. ప్లస్ ప్రతి ఇంట్లో కూడా టెంపుల్‌ని పెట్టుకున్నారు వాళ్ళు. హ్మ్. మనకి పూజా మందిరం ఎట్లయితే ఉంటుందో వాళ్ళకి టెంపుల్స్ ఉంటాయన్నమాట. అవును. ప్రతి ఇంట్లోనే ఉంటది. యెస్. ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. అది చిన్న చిన్న మన దగ్గరున్న కొబ్బరి ఆకులు, తాటాకులతో పాటు యెస్. చిన్న చిన్న బుట్టల్లా చేసి పువ్వులు పెట్టి యెస్. రోజు ఉదయాన్నే వాళ్ళు అదే యెస్. నేచర్‌ని పూజిస్తూ ఫస్ట్ ఉంటారు. బ్రహ్మకి వాళ్ళు ఇచ్చేస్తారన్నమాట. వండరింగ్ అనిపిస్తది. అరే! అవును. ఇది ముస్లిం కంట్రీ కదా! ఇంత హిందూయిజం ఉండింది యెస్. అని. యెస్. అంత చక్కగా వాళ్ళు హిందూయిజం కల్చర్‌ని చాలా బాగా డెవలప్ చేసుకుంటున్నారు. నేను వాళ్ళ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయా.
దేవుడికి రూపాలు ఉండవు. వాళ్ళు అవును. కూడా అదే నమ్ముతారు. అవును. అదే నమ్మి ఆ ప్రకారం వాళ్ళు పూజలు చేసుకుంటా వెళ్తారనమాట. అండ్ మోస్ట్ మనకు బాలీలో ఇయర్‌లో 1 డే డార్క్ డేస్ ఏదో అంటారట. యెస్. అసలు పవరే ఉండదు. అవును. పవరే ఎవ్వరు ఉండదు. వర్క్ చేయరంట. యెస్. 2 డేస్ ఉంటుందండి అది. ఎంత యెస్. అసలు సర్ప్రైజింగ్ అనిపించింది. మనం యెస్. ఒక్క నిమిషం ఫోన్ లేకపోతే బతకలేం. యెస్. సైలెంట్ డే అంటారది. ఆ! సైలెంట్ డే అనేది వాళ్ళు ఇయర్‌లో ఒకసారి జరుపుకుంటారు. ఆ రోజు ఎవ్వరు ఏమి పని చేయరు. కరెంట్ ఉండదు. కరెంట్ ఉండదు. మీకు ఏ వెహికల్ మూవ్ కాదు. హ్మ్. అంత చక్కగా వాళ్ళు ప్లస్ వాళ్ళందరిని వాళ్ళేంటంటే ఆ రోజు వాళ్ళ పూర్వీకులందరూ ఇంటికొస్తారని చెప్పి నమ్మకం అన్నమాట. హ్మ్. యాన్సెస్టర్స్ చాలా చక్కటి ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇస్తారాళ్ళు. ఇస్తారు వాళ్ళు. అవును. ప్రాముఖ్యత ఇస్తారోళ్ళు. వాళ్ళ కోసం ఆ డే అన్నమాట. యాన్సెస్టర్స్ డే అని జెప్పేసి. సో, దేవుళ్ళతో పాటు యాన్సెస్టర్స్‌ని గూడా వాళ్ళు బాగా చక్కగా పూజిస్తారు. అవును. సో, అందుకని జెప్పి ఆ డే వాళ్ళు దానికోసం కేటాయిస్తారనమాట. సో, బాలి స్పెషాలిటీనే అది. యెస్. మనం ఫుల్ వాటర్ గేమ్స్ ఆడొచ్చు. నేచర్‌ని ఎంజాయ్ చేయొచ్చు. యెస్. అండ్ మనం చాలా చోట్ల ఇన్‌స్టాలో కూడా చూస్తుంటాం. కిందకెళ్తూ ఉంటారు. యెస్. ఒకలాగా ఐలాండ్ లాగా అనిపిస్తది. యెస్. సో, 1, 2 అవర్స్ ఎళ్తే తప్ప అక్కడ ఎళ్ళలేం. యెస్. సో, అట్లా ఉంటుంది. వాళ్ళ కల్చర్ చాలా బావుంటుంది. చాలా వాళ్ళు చాలా బావుంటుంది. డిసిప్లిన్డ్‌గా ఉంటారు. యెస్. ఇవన్నీ కోసమేనేమో బాలి చాలా అట్రాక్ట్ చేస్తుంది అట్రాక్ట్ అందరిని. చేస్తుంది. ఒక ఐలాండ్ ప్లస్ మా ప్యాకేజ్ యొక్క కాస్ట్. హ్మ్. మాకు రూ. 70,000లో ఏ టూర్ ఆపరేటర్ గూడా ఆ ప్యాకేజ్ ఇవ్వలేరండి. అవును. అది కాస్త ఇంపాసిబులే మరి ఎట్లా మీరు ఇంపాసిబుల్ అదే చెప్తున్నాను గదా! మాకున్న నెట్వర్కు తర్వాత మేము నెగోషియేట్ చేసే పద్ధతులు మనకి రూ. 70,000లోనే మనకి 23న గ్రూప్ ఎళ్తుంది. సో, కాబట్టి ఏంటంటే బాలి వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ 23కి బుక్ చేసుకొని బాలి అందాలను చక్కగా ఎంజాయ్ చేసి రావచ్చండి. అదొక వాతావరణమే మనకొక ఎనర్జిటిక్ వాతావరణం పాజిటివ్ ఉంటుంది. ఎనర్జీ ఇస్తది. బాలీలో ఒక పాజిటివ్ అనేది కనపడుతుంది మనకి. అవును. సో, పీపుల్ ఎవరు రష్‌గా ఉండరు, స్లోగా ఉంటారు, సిస్టమాటిక్‌గా ఉంటారు అందరూ గూడా. అందువలన బాలి అనేది కంపల్సరీగా నా అడ్వైస్ అయితే మాత్రం ఎవరైనా టూరిస్ట్ డైరీ అని ఉంటే దాంట్లో కంపల్సరీగా ప్లేస్ బాలి పెట్టుకోవాలండి. ఇప్పటికే చాలామంది బాలి వెళ్ళాలని అనుకుని ఉండొచ్చు. బట్ కాస్త ఎక్స్‌పెన్సివ్ ఏమో అని అనుకుంటారు. బట్ ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఒక మంచి ఆఫర్‌తో మీ ముందుకొస్తున్నారు. నాకు తెలిసి ఎవరు ఇవ్వలేదనుకుంటే ఇప్పటి అవునండి. వరకు. అవునండి. కేవలం 70,000కి 4 డేస్, 5 నైట్స్ కదండీ! 4 నైట్స్, 5 డేస్. ఓకే. 4 నైట్స్, 5 డేస్‌తో యెస్. 70,000తో ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు మీరు బాలి వెళ్ళడానికి ఒక వే అయితే చూపిస్తున్నారు. మరి ఎవరైనా బాలి వెళ్ళాలనుకుంటున్నారా? కింద స్క్రోల్ అయ్యే నంబర్‌కి కాల్ చేయండి. మీరు బాలి వెళ్ళాలి అనంటే చాలు. మీరేం చేయాలి? ఎట్లా అప్రోచ్ అవ్వాలి? అన్నీ డీటెయిల్డ్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా క్లారిటీ ఇస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం? కింద స్క్రోల్ నంబర్‌కి కాల్ చేసేయండి. ఒకసారి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడేసేయండి. థాంక్ యూ సో మచ్ థాంక్ యూ అండి. అండి.